నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జనవరి 7వ తారీఖు 2025 మంగళవారం నాడు క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 51 నిమిషముల వరకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 5 గంటల 53 నిమిషముల వరకు. ఈరోజు తిథి అష్టమి సాయంత్రం 4 గంటల 26 నిమిషముల వరకు, తరువాత నవమి తిథి ప్రవేశము. నక్షత్రము రేవతి సాయంత్రం 5 గంటల 50 నిమిషముల వరకు, తరువాత అశ్వని ప్రవేశము. వర్జం సమయం చూసుకున్నట్టయితే కనుక ఉదయం 6 గంటల 28 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 59 నిమిషముల వరకు. దుర్ముహూర్త కాలము ఉదయం 9 గంటల 4 నిమిషముల నుంచి 9 గంటల 48 నిమిషముల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 4 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల 56 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషముల వరకు. యమగండ కాలము ఉదయం 9 గంటల 37 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 59 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 51 నిమిషం నుంచి ఉదయం 6 గంటల 3 నిమిషముల వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 3 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల వరకు. ఇది ఈరోజు పంచాంగం. నమస్తే. జనవరి 7వ తారీఖు 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి, అన్ని రంగాల్లో ఉన్న వారికి దిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు ఏమిటి అనే విషయాన్ని మనం పరిశీలించగా, ముందుగా మేషరాశి వారికి, ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కొత్త కొత్త అవకాశాలను అందుకుంటారు, ఆసక్తి చూపిస్తారు, మంచి ఫలితాలను సాధిస్తారు, విదేశాలు వెళ్లి చదువుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు ఈ రోజు అధికారులు మిమ్మల్ని మెచ్చుకుని కొత్త కొత్త పదవులు ఇవ్వడంతో పాటుగా ప్యాకేజీ పెంపొందించే అవకాశము, తద్వారా మీకు ఒత్తిడి కలిగే అవకాశము, కొత్త ఉద్యోగం కాబట్టి ఒత్తిడి కలిగే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తలు చూసుకోండి. అయితే కుటుంబం చూసినట్టయితే కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. చిన్న చిన్న వివాదాలు తలెత్తే అవకాశము, వాటిని సమన్వయంతో చాకచక్యంగా పరిష్కరించుకోండి. వ్యవసాయదారులకు ఈ రోజు పంటకు మంచి పరిణామాలు, వాతావరణం కూడా అనుకూలించే దిశగా కనబడుతోంది. మంచి లాభాలను రైతులు చవిచూస్తారు. కళారంగంలో ఉన్నవారు మీరు శ్రద్ధ చూపిస్తేనే తప్ప మీకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం కనపట్టలేదు. శ్రద్ధ, దీక్ష మీరు ఈ రోజు పెట్టుకోవాలి. వ్యాపారం చూసినట్టయితే కనుక లాభాలతో సాఫీగా సాగిపోతుంది. కొత్త కొత్త ఏవైనా విస్తరణ చేయాలి అంటే కనుక ఈ రోజు చాలా చక్కని రోజు. శ్రమ ఎక్కువగా పెట్టాలి, ఆలోచన ఎక్కువగా పెట్టితే కనుక వ్యాపారాలకి బాగుంటుంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వాళ్ళని చూసినట్టయితే టెక్నాలజీ రంగంలో మీ పరిజ్ఞానాన్ని ఇంకా పెంచుకుంటేనే తప్ప మీకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం లేదు. పారిశ్రామిక రంగం వారికి మీ యొక్క పరిశ్రమల అభివృద్ధి కొంచెం డౌన్ అయ్యేటట్టుగా, అంటే డిక్లైన్ అయ్యేటట్టుగా కనపడుతోంది. అది ఎందువల్ల ఏమిటి అనేది మీరు పరిశీలన చేసుకోండి. కానీ చివరికి మీ కృషి ఫలించి లాభాలు వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. అయితే వివాహం గురించి చూసినట్టయితే కనుక కుటుంబంలో వివాహ సంబంధాలు పటిష్టమవుతాయి. సంతానపరంగా చూసినట్టయితే పిల్లలతో మరింత బంధం బలపడుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈ రోజు చక్కని సమయము, ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో పాటు ప్రమాదాలు కూడా గోచరిస్తున్నాయి. వాహనం కావచ్చు, మీ సెల్ఫ్ డ్రైవింగ్ కావచ్చు, మరి ఇతరత్ర ఇంట్లో జారిపడ్డం కానీ అట్లాంటివి ఏవైనా చిన్న చిన్న ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనంతో పాటుగా కాలభైరవాష్టకం పఠించి కాలభైరవుణ్ణి ఉదయమే మీరు స్మరించుకున్నట్టయితే ఈ ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే వారి యొక్క కృషి వల్లనే వారికి మంచి మార్కులు వచ్చే అవకాశము, ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. మంచి ఫలితాలను కూడా మీరు పొందుతారు.
శ్రద్ధ పెట్టాలి, జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి, ఇతర వ్యాపకాలు తగ్గించుకోవాలి. ఉద్యోగస్తులకు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు. సహోద్యోగులతో మంచి మంచి సంబంధాలను పెంపొందించుకుంటారు. శుభవార్తలు వింటారు. భూమి, వస్తు, వాహనాలు కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ వాతావరణంలో చిన్న చిన్న వాగ్వాదాలను, కొన్ని కొన్ని చోట ఒత్తిడులకు లోనయ్యి కుటుంబాలు విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు వ్యవహరించండి. ఎటువంటి తగాదాలు వచ్చినా కానీ మీరు మాత్రం మాట్లాడకుండా సమన్వయ ధోరణిలో వెళ్ళినట్టయితే కనుక సానుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు పంటలు సాధారణ దశలోనే ఉంటాయి. దిగుబడి అంతంత మాత్రంగా ఉన్న రేటు కూడా మీరనుకున్న రేటు రాకపోవచ్చు. నిరాశ పడకండి. కళారంగంలో ఉన్నవారు తమ ప్రతిభను తప్పనిసరిగా చాటుకోవాలి. లేకపోతే మీకు అవకాశాలు దక్కే యోచన అస్సలు లేదు. జాగ్రత్తలు వహించుకోండి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే మీరు పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ, వ్యాపార విస్తరణకు కానీ ఇది సరియైన సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. కానీ ఆర్థిక లావాదేవీల్లో కానీ, అగ్రిమెంట్ల మీద సిగ్నేచర్స్ కానీ ఈరోజు కొంచెం ఆచితూచి జాగ్రత్తలు వహించుకుని అప్పుడు మీరు పరిశీలన చేశాకే సిగ్నేచర్స్ చేసుకోండి. ఐటీ రంగం వారికి కొత్త కొత్త అవకాశాలు దొరకడంతో పాటు మీరు ఉద్యోగ మార్పు, స్థల మార్పు అయ్యే అవకాశం కనపడుతోంది. పారిశ్రామిక రంగం వారికి మీ యొక్క పరిశ్రమలు విజయ మార్గం వైపు నడుస్తూ లాభాల పంటను పండించే అవకాశం కనపడుతోంది. వివాహ సంబంధాలకు ఈరోజు చాలా శుభకరము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. సంతాన పరంగా చూసినట్టయితే కూడా సంతాన పరంగా మీరు మంచి శుభవార్తలు వింటారు. సంతానం కోరిన వాళ్లకు కూడా ఈ రోజు చాలా చక్కని సమయము. ఆరోగ్యం కనుక చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండే వారికి సాధారణమైన ఆరోగ్య పరిస్థితే గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడంతో పాటు గోసేవను చేసి అక్కడ ఏదైనా విరాళంగా కానీ, దానంగా కానీ ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాన్ని మీరు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మునుపటి కంటే మరింత శ్రద్ధతో చదవడం ద్వారా మీకు మంచి ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు ఈ రోజు పని ఒత్తిడి పెరిగి ఒకంత మానసిక వ్యధకు గురయ్యే అవకాశం గోచరిస్తోంది. అయినప్పటికీ మీరు అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు లేవనెత్తినప్పటికీ మీకు సానుకూలంగానే ఉండబోతోంది. మంచి పేరు మీకు కుటుంబంలో నిలబడుతుంది. అయితే శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు అటెండ్ అయ్యే అవకాశం కనపడుతోంది. ఒకంత వ్యయం అయ్యేటట్టుగా ఉంది. జాగ్రత్తలు చూసుకోండి. వ్యవసాయదారులకు పంట ప్రతికూల వాతావరణం ఏర్పడడం వల్ల వాతావరణంలో చిన్న చిన్న మార్పుల వల్ల అది మీ పంటకు నష్టమయ్యే అవకాశము, చీడపీడల ద్వారా కానీ, కీటకాల ద్వారా కానీ నష్టం వాటిల్లే అవకాశం కనపడుతోంది. నిరాశ చెందకండి. దానికి తగ్గ ప్రయత్నాలు మీరు ఏర్పాట్లు చేసుకోండి. వ్యాపారస్తులకు వ్యాపారం జాగ్రత్తగా సాగిస్తేనే తప్ప మీకు లాభాలు వచ్చే అవకాశము ఈ రోజు కనపట్టలేదు. వ్యాపార విస్తరణ చేయొద్దు. భాగస్వామ్యం ఒప్పందాలు చేసుకోవద్దు. ఎటువంటి పెట్టుబడులు ఈ రోజు మీరు అస్సలు పెట్టకండి. నష్టాలు చవిచూసే అవకాశం కనపడుతోంది. కళాత్మక రంగంలో ఉన్న వాళ్ళకి కళాకారులకు ఈ రోజు ఏ ప్రయత్నాలు చేయకండి. గాయని గాయకులు అవ్వచ్చు, నటీనట వర్గం కావచ్చు. ఈ రోజు మీకు అస్సలు కలిసి రాని రోజు. ఏ ప్రయత్నము చేయకండి. స్తబ్దుగా ఊరుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి పరిశ్రమల్లో అవకాశాలు పెరిగే అవకాశం కనపడుతోంది. మీ యొక్క పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగస్తుల వల్ల మీకు ఇంత మానసిక వ్యధ రావడం కానీ, ఆకస్మికంగా ఒక చెడు వార్తలు వినడం కానీ జరుగుతుంది. జాగ్రత్త వహించుకోండి. వివాహ పరంగా చూసినట్లయితే మీరు సంబంధాలు మాట్లాడుకున్నా లేదా ఇప్పుడు ప్రయత్నాలు చేసినా జాగ్రత్త వహించండి. సంబంధాలు మాట్లాడుకునే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. సంతానం పట్ల చూసినట్టయితే కనుక సంతానం చాలా చక్కగా ఉంటుంది. అభివృద్ధి బాటలో ఉంటారు. సంతానం కోరే వారికి ఈ రోజు చక్కని సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. చిన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము బుధవారం నాడు గణపతిని పూజించండి. గణపతికి ఇష్టమైన మోదకాలను నైవేద్యంగా పెట్టండి. అది ఉదయం పూట మాత్రమే చేస్తేనే ఆ రోజంతా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కర్కాటక రాశి.
ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీరు విద్యారంగంలో శ్రద్ధ చూపిస్తేనే, చదువు పట్ల శ్రద్ధ చూపించి కాన్సంట్రేషన్ పెంచుకుంటేనే తప్ప మీకు ఫలితాలు వచ్చే అవకాశం లేదు. విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళు రిజెక్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి మీరు గణేష్ని తప్పకుండా ప్రార్థించండి. తర్వాత ఉద్యోగస్తులకు అధిక బాధ్యతలు మీ నెత్తి మీద పడడం వల్ల మానసిక అశాంతి, మానసిక ఒత్తిడి, విపరీతమైన టెన్షన్ మీకు వచ్చే అవకాశం ఉంది. మీ ప్రయత్నాలలో మీరు సాఫీగా వెళితేనే తప్ప మీరు సామర్థ్యవంతంగా నిర్వహించలేని పరిస్థితి గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. కొన్ని ఉద్యోగస్తులకు ప్యాకేజీ పెరిగే అవకాశము, వారి కేడర్ పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. కుటుంబ పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. కళారంగంలో ఉన్న వారికి తమ ప్రతిభను చాటుకోవడానికి ఇది చాలా చక్కని సమయము. మీరు వృధా చేసుకోకండి. వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీలు ఏవైనా చేసినా, ఒప్పందాల మీద సంతకాలు పెట్టాలన్నా మీకు ఈ రోజు సరి అయిన రోజు కాదు కాబట్టి ఆ ప్రయత్నాలు చెయ్యకండి. ఐటీ రంగం వారికి చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది, కానీ త్వరగా పరిష్కరించబడతాయి. ఉద్యోగం పోయిన వాళ్ళకి త్వరగా ఉద్యోగం వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. వివాహం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ రోజు భవిష్యత్తు మీద మీరు ఎలాంటి సంబంధాలు చూసుకోవాలనుకుంటున్నారో ఆలోచించుకుని ఆ దిశగానే మీరు ప్రయత్నాలు చేసినట్టయితే కనుక ఫలించే అవకాశం కనబడుతోంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ, మనసాదేవికి కానీ పూజ చేసుకుని, మంత్రం చెప్పుకొని, ఏదైనా మీకు తగిన పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, సోమవారం నాడు శివుడికి అర్చన చేయించడంతో పాటుగా నవగ్రహ ఆలయాలను దర్శించి ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు గోచరించే అవకాశం కనపడుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు, సూచనలు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈ రోజు చాలా సానుకూలమైన రోజు. మీరు చేసిన కృషికి, లేదు మీరు పెట్టిన శ్రద్ధకి, లేదా మీరు చూపించిన కష్టానికి ఈ రోజు చాలా చక్కని ఫలితాలు కనబడతాయి. విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళ కోరిక ఈ రోజు తీరుతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి మీరు చేయబోయే పనుల్లో ఎక్కువ శ్రమ కనపడుతోంది, ఫలితం తక్కువ కనపడుతోంది. నిరాశ చెందకండి. కుటుంబ వాతావరణము చాలా అన్యోన్యంగా ఉంటుంది. గతంలో ఏవైనా మాట పట్టింపులు ఉంటే కనుక అవి ఈ రోజు సమసిపోయే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు చక్కని వాతావరణంతో పాటు మంచి దిగుబడిని కూడా మీరు పొందుతారు. తద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. రుణాలు తీర్చుకుంటారు. పథకాలు, ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వ సహాయ సహకారాలు కానీ ఈ రోజు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. కళారంగంలో ఉన్న వాళ్లకు మంచి మంచి అవకాశాలతో పాటుగా పారితోషికాలు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు ఈ రోజు మీకు మంచి లాభాలు వచ్చేటట్టుగా, మీరు కోరుకున్న విస్తరణ ఈ రోజు జరిగేటట్టుగా గోచరిస్తోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త కొత్త స్థానాలు కూడా మారతారు. ఆ అవకాశం గోచరిస్తోంది. ఆ దిశగా మీరు ఏదైనా ప్రయత్నాలు చేయాలని అనుకుంటే కనుక మంచి కంపెనీలను సెలెక్ట్ చేసుకోండి. పారిశ్రామిక రంగం వారికి మీ యొక్క పరిశ్రమలు అభివృద్ధి చెందే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులు కూడా మీరు ఈ రోజు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. సంతాన పట్లంగా చూసినట్టయితే సంతానం కోరే వారికి ఈ రోజు ప్రయత్నాలు ఏమీ చెయ్యొద్దు, మీకు అవకాశం లేదు. తదుపరి మళ్ళా ప్రయత్నం చేసుకోండి. ఈ రోజు అస్సలు కలిసి రాదు. తరువాత వివాహ ప్రయత్నాలకు చాలా సానుకూలమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆరోగ్య పరిస్థితులు గతంలో కన్నా మెరుగ్గా ఉంటాయి. మీకు చెప్పదగిన పరిహారము, ఆదివారం నాడు సూర్య ఆరాధన చేస్తూ, ఆదివార నియమాలు పాటిస్తూ, అంటే మాంసాహారము, మద్యము నిషేధించాలి. ఈ ఆదివార నియమాలు కనుక పాటించినట్టయితే విశేషమైన ఫలితాలు, సానుకూలమైన శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రద్ధ పెడితేనే తప్ప మీరు పాస్ అయ్యే అవకాశం లేదు. శ్రద్ధ పెట్టి చదివిన వాళ్లకు, కష్టపడి చదివిన వాళ్లకు కూడా మంచి అవకాశాలు, విదేశాలు వెళ్ళి చదువుకోవడము, అక్కడ స్థిరపడే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు అధిక ఒత్తిడి, మానసిక వ్యధ, శ్రమ తప్పదు. అన్ని పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో చిన్న చిన్న ఒత్తిడులు కానీ, చిన్న చిన్న విభేదాభిప్రాయాలు రావడం జరుగుతుంది. సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు మీరు స్తబ్దుగా, మౌనంగా ఉండడమే చెప్పదగిన సూచన. వ్యవసాయ రంగంలో సానుకూలమైన వాతావరణము, లాభాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. కళారంగంలో వారికి మీ యొక్క సృజనాత్మకకు
టాలెంట్‌కి మంచి అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతోంది. వ్యాపార రంగం చూసినట్టయితే వ్యాపారాల్లో లావాదేవీలు సాధారణంగా నడుస్తాయి. భాగస్వామ్య వ్యాపారం చేసుకోవాలంటే ఈరోజు అస్సలు వద్దు. మరుసటి ప్రయత్నం తర్వాత చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు సాంకేతిక పరంగా అంటే టెక్నాలజీ పరంగా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకుంటే కనుక మీకు మంచి అవకాశాలు వస్తాయి. లేదు సాగిద్దాము అని అనుకున్న వాళ్ళకి సామాన్యంగానే ఉంటుంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి గోచరిస్తోంది. పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక ఈ రోజు చాలా చక్కని సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. వివాహం కోసం చేసే ప్రయత్నాలకు ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. సంతానం పట్ల శ్రద్ధ వహించండి. సంతానం కోరుకునే వాళ్ళకి ఈ రోజు అసలు ఆ ప్రయత్నాలు చేయకండి. ఎటువంటి ఇది చేయకుండా మరుసటి రోజు మీరు ఆ ప్రయత్నాలు చేసినట్టయితే కనుక, లేదా మీకు అనుకూలమైన రోజు కనుక అలాంటి ప్రయత్నాలు చేస్తే ఫలిస్తుంది. కానీ ఈ రోజైతే మాత్రం ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. ఆరోగ్యం ఓవరాల్‌గా అందరికీ చాలా చక్కగా ఉంది. గతంలో ఏమైనా సమస్యలు ఉంటే కనుక అవి తీరిపోయే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము ఉదయం పూట గణేష్ ఆలయాన్ని సందర్శించి 5 ప్రదక్షిణాలు చేసుకొని గరికమాలను కనుక సమర్పించినట్టయితే సానుకూలమైన ఫలితాలతో పాటు శుభ ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చదువులో కొత్త దిశ చూసుకుంటారు. కొత్త కొత్త కోర్సుల్లోని జాయిన్ అవుతారు. తద్వారా మంచి విజయాన్ని సాధిస్తారు. విభిన్నమైన పుస్తకాలు చదవడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశము, విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశము, కొంతమందికి అక్కడే స్థిరపడిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక ఈ ఉద్యోగంలో మీ పనితీరు అంటే మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగంలో మీ యొక్క పనితీరు పెరిగి అభివృద్ధి మీద దృష్టి పెట్టినట్టయితే కనుక చాలా చక్కని ఫలితాలు పొందే అవకాశము, శుభవార్తలు కూడా వినే అవకాశము ఈ రోజు కనపడుతోంది. కుటుంబ వాతావరణంలో మీ మాటలకు ఒకంత నిరాదరణ, మీ మీద ఒకంత వ్యతిరేకత కనపడుతోంది కాబట్టి జాగ్రత్తగా సమస్యలను పరిష్కరించుకోండి. వ్యవసాయదారులకు పంటలకు సంబంధించినటువంటి శ్రద్ధ తీసుకున్నట్టయితే చీడపీడల వల్ల కానీ లేదా ఇతరత్రా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అవి సానుకూలంగా మీరు పరిష్కరించుకుంటే కనుక ఈ ఫలితాలు ఉత్తరోత్తర మంచి లాభాలు తెస్తాయి. అయితే మీరు ఇక్కడ కొత్త రుణాల కోసం రైతులు అస్సలు వెళ్ళకండి. ప్రభుత్వ సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి రాలేకపోవచ్చు. కళారంగంలో ఉన్న వారికి మీకు మంచి అవకాశాలు వస్తాయి. పారితోషికం కూడా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార లావాదేవీలు కానీ ఆర్థిక పరమైన లావాదేవీలు కానీ ఈ రోజు చాలా చక్కని అంటే అనుకూలతను తెచ్చిపెడతాయి. ఐటీ రంగం వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి నూతన పెట్టుబడులకు ఇది చాలా మంచి సమయం అన్నమాట. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఈ రోజు చాలా చక్కగా ఉంది. ఆరోగ్య పరిస్థితులు కూడా సాధారణంగా ఉంటాయి. గతంలో ఏవైనా దీర్ఘకాలిక రుగ్మతలు ఉంటే కనుక డాక్టర్ పర్యవేక్షణ ఈ రోజు తప్పనిసరి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సోమవారం నాడు శివుడిని అర్చన చేసుకుని అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు ఏవైనా ఉంటే పోతాయి. దానితో పాటుగా రామాలయాన్ని దర్శించి అక్కడ ఆంజనేయ స్వామికి అరటిపండు నివేదన చేసి వచ్చేస్తే కనుక మీకు ఎటువంటి సమస్యలున్నా తీరిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈ రోజు మీరు కష్టపడి చదివితేనే తప్ప మీకు భవిష్యత్తులో మంచి మార్కులు కానీ వచ్చే అవకాశం లేదు. సబ్జెక్టులు మీరు కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యే అవకాశం కనపడుతోంది. అది ముందుగా తెలుస్తోంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు మీరు పనిచేసే ప్రదేశంలో మాటలు పడే అవకాశము, మీ పై అధికారులు మీ మీద నిందలు వేసే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించండి. ఇతరత్రా శుభవార్తలు వినే అవకాశము, భూమి, గృహము, వాహనము కొనుక్కునే అవకాశం కూడా ఉద్యోగస్తులకు కనబడుతోంది. రుణాలకు వెళ్ళే అవకాశం కనబడుతోంది కాబట్టి ఆ రుణాలు అవసరమా అనవసరమా అనే యోచన మీరు చేసుకోండి. కుటుంబ పరిస్థితుల్లో కనుక చూసినట్టయితే వాతావరణం చాలా చక్కగా ఉంది. కొంత సమయాన్ని కుటుంబానికి కేటాయించండి. వ్యవసాయదారులకు మీ యొక్క సాగులో నష్టం వచ్చే అవకాశం కనపడుతోంది. అది మీ ప్రయత్నం వల్ల కావచ్చు, లేదా ప్రకృతి వల్ల కావచ్చు, లేదా చీడపీడల వల్ల, పశువుల వల్ల కావచ్చు నష్టాన్ని పొందే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా రైతులు వ్యవహరించండి. కళారంగంలో ఉన్న వాళ్లకు మంచి ప్రతిభ, అవకాశము, పారితోషికం
పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు మీ వ్యాపారంలో చిన్న చిన్న నష్టాలు చూడడంతో పాటు భాగస్వామ్య ఒప్పందాలు రద్దయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి అది ఎందువల్ల ఏమిటి అనే యోచన చేసుకోండి. కొత్త భాగస్వామ్యాన్ని తీసుకోవాలి అంటే కనుక ఈరోజు అస్సలు ప్రయత్నం చేయకండి. కలిసొచ్చే అవకాశం లేదు. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఆశాజనకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగం ఉన్న వాళ్ళకి సాధారణమైన స్థితి గోచరిస్తోంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈ రోజు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు చిన్న చిన్నగా తలెత్తే అవకాశం ఉంది. కానీ ప్రమాదాలు మాత్రం ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. జాగ్రత్తలు వహించండి. మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం నాడు హనుమంతుణ్ణి, కాలభైరవుణ్ణి కనుక పూజించినట్టయితే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు పోయే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కృషి చేస్తేనే, కష్టపడి చదివితేనే మీరు పాస్ అయ్యే అవకాశము, మంచి విజయాలు పొందే అవకాశం ఉంది. లేదు గతంలో మీరు ఇష్టానుసారంగా వ్యవహరించి కాలయాపన చేసి ఉంటే కనుక దాని యొక్క ఫలితము మీరు ఇప్పుడు పొందే అవకాశం ఉంది. కొంతమంది విద్యార్థులకు విజయాలు రాకపోగా ఫెయిల్ అయ్యే అవకాశం కనపడుతోంది. అది ఎందువల్ల ఏమిటి అనే యోచన మీరు చేసుకోండి. దృష్టిని స్థిరంగా చదువు మీదే పెట్టండి. ఉద్యోగస్తులకు ఈరోజు మీ పనితీరుకు మెచ్చుకొని మీ పై అధికారులు మీకు స్పెషల్ ప్యాకేజీని అంటే గిఫ్ట్గా, ఆనర్ గిఫ్ట్గా మీకు ఇచ్చే అవకాశం కనపడుతోంది. మీరు చేసే పనులకు ప్రశంసలతో పాటు పదవి పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది. అయినప్పటికీ బంధుమిత్రుల వల్ల, ఒక వార్త వల్ల మీరు మనస్తాపానికి గురయ్యి సమస్యలలో పడ్డం కానీ, ఆటంకాలు ఎదురవడం కానీ జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. వ్యవసాయ రంగంలో ఆశించినంత మంచి లాభాలు రాకపోయినప్పటికీ మీరు పెట్టిన ఖర్చుకు మాత్రమే వచ్చేటట్టుగా కనపడుతోంది. రైతులు ఒక ఇంత మనోధైర్యంతో ఉండాలి. జాగ్రత్తలు పాటించుకోవాలి. ఎలా చేస్తే అభివృద్ధి ఉంటుంది అనేది పరిశీలకుల పర్యవేక్షణలో చేసినట్టయితే కనుక ఉత్తరోత్తర నష్టాలు చూసే అవకాశం లేదు. కళారంగంలో ఉన్న వారికి మీ ప్రతిభకు తగిన ఫలితంతో పాటు పారితోషికం కూడా అందుకుంటారు. ఐటీ రంగంలో ఉన్న వారికి మీరు కొంతమందికి ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ అయ్యే అవకాశం ఉంది. మరికొంతమందికి ఉద్యోగం పోయే అవకాశం ఉంది. కొంతమందికి అంటే కొన్ని ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడే అవకాశము కంపెనీల తరపు నుంచి కనపడుతోంది. ఇది సంతోషకరమైన వార్త. కొంతమందికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తగా చూసుకోండి. వివాహ సంబంధానికి కానీ, వివాహ ప్రయత్నాలకు కానీ ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. సంతాన పరంగా చూసినట్టయితే సంతానం కోసం కానీ, సంతానం పట్ల కానీ మీరు శ్రద్ధ వహించండి. సంతానం కోసం ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము మంగళవార నియమాలతో పాటు గురువార నియమాలను పాటించుకుంటూ గురు ఆలయాలను దర్శించి గుప్పెడి శనగలను కనుక మీరు దానంగా ఇచ్చినట్టయితే చాలా చక్కని ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు, ఫలితాలు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీకు అదనపు ప్రోత్సాహం లభిస్తుంది. మీరు కష్టపడినందుకు మంచి ఫలితాలు పొందుతారు. విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ మంచి ప్యాకేజీతో ఉద్యోగం పొందే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు ఈరోజు మీ పనితీరు వల్ల కొత్త కొత్త అవకాశాలు మీకు వరిస్తాయి. శుభవార్తలు వింటారు. ప్యాకేజీలు పెరుగుతాయి. మీ యొక్క క్యాడర్ కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. కుటుంబ పరంగా సానుకూలమైన ఫలితాలు, గతంలో ఏవైనా ఒడిదుడుకులు ఉన్నా కానీ తీరిపోయి అన్యోన్యమైన వాతావరణం కనపడుతోంది. వ్యవసాయదారులకు మీ యొక్క సాగులో కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అది ప్రకృతి వల్ల కావచ్చు, పశువుల వల్ల కావచ్చు, లేదా మీ ద్వారానే కావచ్చు. జాగ్రత్త వ్యవహరించుకోండి. తర్వాత కళారంగంలో ఉన్న వారికి మీ ప్రతిభను పెంచడానికి మీరు తప్పనిసరిగా ప్రయత్నాలు చేసుకోవాలి. వ్యాపారస్తులకు వ్యాపారం సాఫీగానే సాగుతుంది. ఎటువంటి కొత్త మార్పులు ఏమీ లేవు. కొత్త భాగస్వామ్యాలు కనుక తీసుకోవాలనుకుంటే ఈరోజు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు మీ ప్రాజెక్టులు సక్సెస్ అయ్యి మీ పేరు మార్మోగే అవకాశము, తద్వారా మీరు విదేశాలు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్లకు పెద్దగా మార్పులు ఏమీ లేవు. సాఫీగానే ఉంటుంది. ఈరోజు వివాహ సంబంధాల కోసం ఈరోజు అస్సలు ప్రయత్నం చేయకండి. మీకు సానుకూలమైన ఫలితాలు రాకపోగా
విపరీతమైన ఫలితాలు గాని, ప్రతికూల ఫలితాలు గాని వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు ఈరోజు అస్సలు చేయకండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది చాలా చక్కని అనువైన సమయము. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కొంతమందికి ప్రమాదాల సూచన ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. అది ఏ ప్రమాదాలు ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. జాగ్రత్తలు తీసుకొని మీరు ఉండండి. ఇంట్లో అయినా జాగ్రత్తలు తీసుకోండి, బయటైనా జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు ఏకభుక్తం చేసి, నవగ్రహ ఆలయ దర్శనం చేసి, శనీశ్వరుడికి తిలాభిషేకము అంటే తిలలతో అభిషేకము, నువ్వుల నూనెతో అభిషేకం చేసుకొని దీపం పెట్టినట్టయితే కనుక ఇలాంటి ప్రమాదాలు కానీ, ఒడిదుడుకులు కానీ, ఆటంకాలు కానీ పోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు శ్రద్ధ పెట్టి చదివితేనే కానీ పాస్ అయ్యే అవకాశం లేదు. మీ యొక్క వీసాలు, పాస్పోర్ట్లు రిజెక్ట్ అయ్యే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో సృజనాత్మకతను అంటే టాలెంట్‌ను గనక మీరు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటేనే తప్ప మీ స్థానం సుస్థిరం కాదు. ప్రైవేటు ఉద్యోగస్తులకు అంటే టెంపరరీ ఉద్యోగస్తులకు ఈరోజు పర్మనెంట్ అవకాశాలు కనపట్టలేదు. మీరు ఎంతో కష్టపడితేనే కానీ మీ ప్యాకేజ్ పెరిగే అవకాశం లేదు. శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. శుభకార్యాలు చేసే అవకాశం కూడా కనపడుతోంది. కుటుంబ వాతావరణంలో చిన్న చిన్న తగాదాలు, ఒకంత భార్యాభర్తలు విడిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. తర్వాత మీ ఇంట్లో ఉన్న పెద్దలకు ఆకస్మిక ప్రమాదాలు జరిగే అవకాశము, పిల్లలకి కూడా అస్వస్థత కలిగి అంటే అనారోగ్యం కలిగే అవకాశము గోచరిస్తోంది. జాగ్రత్త చూసుకోండి. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్లకు ఈరోజు మంచి సమయమే సాధారణంగా ఉండబోతోంది. కళారంగంలో ఉన్న వారికి కూడా సాధారణంగానే ఉంటుంది. ప్రత్యేకతలు ఏమీ లేవు. వ్యాపారస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. పెట్టుబడులకు ఇది చాలా మంచి అనువైన సమయము. ఐటీ రంగం వాళ్ళకి మీ యొక్క గతంలో ఉన్న కష్టాలను అధిగమించి మంచి అవకాశాలు పొందే అవకాశం ఈ రోజు మీకు కనపడుతోంది. పారిశ్రామిక రంగంలో అభివృద్ధి గోచరిస్తోంది. వివాహ సంబంధాల్లో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా ఈ రోజు చక్కని సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యం ఓవరాల్గా చాలా చక్కగా ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలు కూడా సమసిపోయే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము శనేశ్వరుడికి పూజ చేయించుకోండి, జపం చేయించుకోండి, హోమం చేయించుకోండి. ఆ స్థాయి లేదు అని అనుకున్న వాళ్ళు శనేశ్వరుడి మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు చదువుకోండి. ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని అంటే మాకు సాధ్యపడదు, మాకంత స్థాయి శక్తి లేదు అనుకున్న వాళ్ళకి మాత్రమే సుమా, చేయగలిగే స్తోమత ఉండి కూడా ఈ చిన్న ప్రయత్నాలకు చేసే వాళ్ళకి మాత్రం అవకాశం లేదు. ఇది మధ్యతరగతి వాళ్లకు, శక్తి లేని వాళ్ళకి మాత్రమే ఈ పరిహారము. ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా ఉదయం పూట 108 సార్లు తప్పనిసరిగా చదవండి. శనివార నియమాలను పాటించండి. ఎప్పుడైతే శనేశ్వరుడికి పూజ చేస్తున్నామో ఏకభుక్తం చెయ్యడము, శనివారం నాడు మద్యము, మాంసము, ఇతరత్ర ఏ చెడ పనులు చేయకుండా ఉండడమే చెప్పదగిన సూచన. ఇది ఈ రాశి వారికి పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీ చదువు కొత్త దిశలో వెళ్ళబోతోంది. మీరు కనుక మంచి మంచి ఆలోచనలు చేస్తే విజయం సాధించే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే ఉద్యోగస్తులకు మీ ప్రయత్నాలకు అంటే మీరు ఉన్న రంగంలో మీరు చేసే చిన్న చిన్న మంచి మంచి పనులకు ప్రశంసలతో పాటు ప్యాకేజీ పెరిగే అవకాశము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. శుభవార్తలు వింటారు. కుటుంబంలో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. వ్యవసాయదారులకు పంటలు సాధారణమైన ఫలితాన్ని మాత్రమే ఇస్తున్నాయి. కళారంగంలో ఉన్న వాళ్లకు నూతన అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త పరిచయాలతో పాటు కొత్త అవకాశాలు కూడా వచ్చే సూచన ఉంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్లకు కొంత మందకొడిగా జరిగే అవకాశం ఉంది. అంటే ఎటువంటి మార్పులు ఫాస్ట్గా జరగవు అన్నమాట, స్లోగా జరిగే అవకాశం కనపడుతోంది. పెట్టుబడులు పెట్టాలంటే కనుక ఈ రోజైతే పారిశ్రామికవేత్తలు అస్సలు పెట్టుబడి పెట్టకండి. ఈ రోజు అలా స్తబ్దుగా సామాన్యంగానే ఉండండి. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్లకు మంచి పరిణామాలు, మంచి సంబంధాలు కలిగే అవకాశం కనపడుతోంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్లకు ఈ రోజు చాలా చక్కని సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యం ఓవరాల్గా చాలా చక్కగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము గురువారం నాడు కేజింపావు శనగలను దానంగా ఇచ్చి ఓం బుం బృహస్పతియే నమః అని కానీ, ఓం గృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని కానీ
అంటే ఇది సూర్యుడికి సంబంధించింది, అది బుధుడికి సంబంధించింది కాబట్టి ఈ 2 చేసినట్టయితే ఆరోగ్యపరంగాను, ఇటు డబ్బుల పరంగాను కూడా మంచి అవకాశాలు రావడంతో పాటు మంచి ఫలితాలను, శుభవార్తలను వినే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.